ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. నకిలీ ఆత్మలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని పరిశుద్ధపరుస్తుంది. ఒక వ్యక్తిని ప్రభువు దగ్గరికి నడిపిస్తుంది. ఇవాళ యేసు ప్రభువుని విడిచిపెట్టి పరిశుద్ధాత్మనే ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. అట్లా ఎక్కడ బైబిల్లో లేదండి. యేసు నామము అన్ని నామముల కంటే ఉన్నతమైన, ఎందుకంటే ఆయన ఒక్కడే మనలాగా ఈ లోకంలోనికి వచ్చి మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. ప్రభువే చెప్పాడు, నేను వెళ్ళి పరిశుద్ధాత్మను మీ మధ్యకు పంపిస్తాను. ఆయన వచ్చి నేను మీతో చెప్పిన వాటిని మీకు జ్ఞాపకం చేస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి కొన్ని తీసుకొని మీకు తెలియజేయునని చెప్పి తిని. పరిశుద్ధాత్మ అప్పుడు ప్రభు యొక్క మాటలను మనకు మరలా అర్థమయ్యేటట్లు చేస్తాడు. కొత్త బోధ చేయడు ఆయన. తండ్రి మాటలు ప్రభువు దగ్గర ఉన్నాయి, ప్రభువు మాటలు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ముగ్గురు ఒకటంటే ఒక వ్యక్తి కాదు, వ్యక్తిత్వంలో వ్యత్యాసం. కొంతమంది ఏంటో అప్పుడప్పుడు పరిశుద్ధాత్మ వచ్చింది పోయింది, ఇదేమన్నా ఫిట్స్ అయితే వస్తాయి పోతాయి. పరిశుద్ధాత్మ వచ్చింది అనకండి దయచేసి. పరిశుద్ధాత్ముడు తండ్రి ఎంతో, కుమారుడెంతో, క్రీస్తెంతో, పరిశుద్ధాత్ముడు అంతే. ఆయన మనలో ఉండటానికి ఆశపడుతున్నాడు. కానీ మనం పాపం చేస్తే పరిశుద్ధాత్ముడు ఉండడు. దావీదు పాపం చేసినప్పుడు ఏడ్చి ప్రార్థన చేసేదేంటో తెలుసా? నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకు, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకు. సంసోను గాడిద ఎముక తీసుకొని 1000 మందిని పటా టేబుల్ టెన్నిస్లా ఆడుకున్నాడండి. 1000 మందిని చంపేశాడు. కానీ దేవుని ఆత్మ అతన్ని విడిచిపెట్టినప్పుడు మామూలు మనిషి అయిపోయింది. శత్రువులు వచ్చి కళ్ళు పీకేసి కాళ్ళు చేతులు కట్టేసి బానిసగా తీసుకుపోతున్నప్పుడు ఒక గొడ్డులాగా వారి ఆలయంలో, ఆ గుడిలో పత్రం రుబ్బడానికి ఓ జంతువులాగా వాయించినప్పటికీ ఏం చేయలేకపోయాడు. దేవుని ఆత్మ కలిగినప్పుడు మనం ఏమైనా చేయగలం. పరిశుద్ధాత్ముడు విడిచిపెట్టిన మనిషి ఎందుకు పనికి రాడండి. దేవుని సన్నిధికి వచ్చిన మన మీద, దేవుని మీద కొంచెమైన ఆశ కలిగిన ప్రతి వాని మీద, దేవునిని వెదుకుచూ వచ్చిన వారి మీద, దేవుని ప్రేమించిన వారి మీద, దేవుడు ఏర్పరచుకున్న వారి మీద, దేవుడు ఆకర్షించుకున్న వారి మీద ఈ అంత్య దినాలలో అలనాడు ఆది అపోస్తుల మీదకి పంపబడిన ఆ పరిశుద్ధాత్మను ఈరోజు నీ మీద కుమ్మరిస్తాను అంటున్నాడు. నాకు పరిశుద్ధాత్ముని అభిషేకం కావాలి. నడినెత్తి నుండి అరికాలి వరకు ఉన్న నా జీవితంలోని ప్రతి కల్మషం కడగబడాలి. నేను పరిపూర్ణుడు అవ్వాలి. బలహీనత నుంచి విడిపింపబడాలి. శక్తి కలిగిన, సాక్ష్యం కలిగిన క్రైస్తవుడిగా ఉండాలి అన్నవారు హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ మనతో ఉంటాడు. కానీ పరిశుద్ధాత్మ నింపుదల అనేది ఉంది. నింపుదల అంటే పూర్ణంగా ఇక ప్రతి బలహీనత నుంచి విడిపించబడి నిండిన పరిపూర్ణమైన క్రైస్తవ జీవితం జీవించేటట్టుగా తన ఆత్మను కుమ్మరించినప్పుడు దర్శనాలను చూస్తాం, మన భవిష్యత్తును ఎరుగుతాం, ప్రభువు ప్రణాళికను ఎరుగుతాం, దేవుని యొక్క వాక్యాన్ని వల్లించగలుగుతాం. మన నోటి నుండి వచ్చే సాక్ష్యం అనేకులను ప్రభువు వైపు తిప్పగలుగుతుంది. ప్రార్థన. ప్రభువును మహిమపరిచే, నశించిపోతున్న ఆత్మలు లక్షించే జారలుగా మమ్మల్ని అభిషేకించుము నాయన.
ఇక్కడున్న ప్రతి వ్యక్తిని అభిషేకించయ్యా. ప్రతి యవ్వనస్తుడిని యవ్వనస్తురాలుని అభిషేకించు నాయన. ప్రతి సహోదరుని అభిషేకించుము. ప్రతి వృద్ధుడిని వృద్ధురాలును కూడా. వృద్ధులు కలలు కందులన్నావు, యవ్వనస్తులు దర్శనములు చూచుదురు అన్నావు. నీ ఆత్మ కార్యాలు, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, స్వస్థత వరము, ఉపకారము చేయు వరము, భాషలు మాట్లాడు వరము, విచారణ చేయు వరము, పరిశుద్ధాత్మ వరములతో మమ్మల్ని అభిషేకించుము నాయన. భూ దిగంతముల వరకు నీ సాక్షులుగా ఉండుటకు ఈ ఆవరణలో చేతులెత్తి నీ సన్నిధిలో నిలబడిన ప్రతి ఒక్కరిని సిద్ధపరచుము, అభిషేకించుము, పంపించుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.